బాగుపడితే ఈ అబ్నేరు బాగుండేదే అని ఏడ్చాడు దావీదు. ఈరోజు మన పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసా? ఈ అబ్నేరు లాగా. ఈ లోకంలో ఒక సామెత ఉంటది. అంతా అయిపోయిన తర్వాత అదే చేతు చేతులు కట్టి కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనము ఏంటి? అట్లాంటి పరిస్థితిగా మిగిలిపోయాడు ఈ అబ్నేరు. అంతా ఈ లోకంలో చూడాల్సిన కార్యాలన్నీ చేశాడు, చేయాల్సిన డ్రామాలన్నీ చేశాడు. చివరిగా వచ్చాడు. అప్పటికే చాలా ఆలస్యమైందని దేవుడు ఎరిగి ఇక తన యొక్క జీవితాన్ని ముగించాడు. ప్రియ జనాంగమా, ఈ అబ్నేరు జీవితము మనకు ఒక గుణపాఠంగా ప్రభు రాయించాడు. అబ్నేరు వంటి వారముగా మనం ఉన్నావేమో, దేవుని హెచ్చరికలకు ఇంకా లోబడట్లేదేమో. ఇదే మిక్కిలి సమయం, ఇదే రక్షణ దినము. మన కుటుంబము బాగుపడాలి అంటే మన పరిస్థితుల్ని దేవుని యొక్క చిత్తానికి విరోధంగా నడిపించుకోకూడదు. ఆయన చిత్తానికి లోబడాలి, ఆయన హెచ్చరికలకు లోబడాలి, ఆయన మాటలకు లోబడాలి. అప్పుడే గొప్ప అద్భుత కార్యాలు పొందుకుని రుచి చూస్తాం ఈ యొక్క జీవితంలో. లేకపోతే అబ్నేరు లాగా మనము మిగిలిపోతాం. ప్రియ జనాంగమా, ప్రభు పిలుస్తున్నాడు కదా, ఎన్నో మార్లు మాట్లాడాడు కదా. ప్రభు విందులో పాల్గొనండి, ప్రభు యొక్క కార్యాలు రుచి చూడండి, ఆయన హెచ్చరికలకి లోబడండి. హెచ్చరికలు మీరి ప్రయత్నం చేయొద్దు, దేవుని చిత్తానికి విరోధంగా ప్రయాణం చేయొద్దు, అబ్నేరు వంటి వారిగా మిగిలిపోవద్దు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ కొద్ది మాటలు ప్రభు మన యొక్క వినికిడిలో దీవించి ఫలింపచేయునుగాక. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మహా గొప్ప దేవా, నీ ఘనమైన నామమునకి లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అబ్నేరుతో మీరు మాట్లాడారు, విరోధమైన కార్యాలు నువ్వు చేస్తున్నావు. రాజుగా నేను దావీదుని నియమించాను కదా, మరలా నీ యొక్క చిత్తానికి, నీ సొంత చిత్తానికి, నీ ఆలోచనలకి నువ్వెందుకు లోబడి వేరే అతనిని రాజుగా నియమిస్తున్నావు? ఈ చిత్తము సరైంది కాదు అని నువ్వు మాట్లాడినా వినలేదయ్యా. అనేకమైన స్త్రీలతోనైనా ప్రభువా ఇబ్బందికరంగా జీవించాడు, అనేకమైన స్త్రీలని ఇబ్బంది పెట్టాడు. ఆ రీతిగానే నాయనా ప్రభువా దావీదు మీదకి అనేకమైన సైన్యముగా వచ్చి ఎంతగానో నీ యొక్క దావీదుని బాధింపబడి విధముగా నాయనా చేశాడు ప్రభువా. అప్పుడు మీరు హెచ్చరించాడు, మారలేదు ప్రభువా. అంతా అయిపోయిన తర్వాత నీ యొద్దకు వచ్చాడయ్యా, అంతా అయిపోయిన తర్వాత వచ్చాడు ప్రభువా. అప్పుడు తన బ్రతుకు మార్చుకోలేదయ్యా. విరోధముగానే యోవాబు తమ్ముణ్ణి నాయన ప్రభువా చంపాడు ప్రభువా. అయ్యా ప్రభువా, నీ మాటకి లోబడకుండా మా యొక్క పరిస్థితులు అబ్నేరు వంటి వారివై ఉన్నవేమో, అబ్నేరు వంటి జీవితం మాలో ఉందేమో, మాలోంచి తీసివేయండి ప్రభువా. నీ హెచ్చరికలకి లోబడే కృపని మాకు దయచేయండి. మా కుటుంబాలనైనా మేము మార్చుకునే కృపని దయచేయండి. దాసుడు నాయన ప్రభువా విందుకు పిలిచినప్పుడు అయ్యా ఆ విందులోనికి పాలు పంపులు పొందుకునే కృపని మాకు దయచేయండి. సాకులు చెప్పే గుణముని మా నుంచి దూరపరచండి అయ్యా. ఆ విందులో మేమును మా కుటుంబము ఉంటేనే అది రక్షణ దినముగా ఉంటబడుతుంది. లేకపోతే నీ యొక్క చిత్తానికి విరోధముగా ఉండే దినముగా అది అవుతా ఉంటుంది ప్రభువా. మేము మీకు లోబడే కృపను మాకు దయచేయండి. నీ సన్నిధానములో నీ యొక్క నైనా ప్రభు విందులో పాలు పంపులు పొందుకునే కృపని సహాయము చేయమని